తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం ముఖేష్ గారు. జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ఆ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అష్టమంలో ఉన్నటువంటి శని, జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలు అధికంగా ఉంటాయి. క్రానిక్ అండ్ వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. లోపల మనకి అంతర్గత రోగాలు ఉంటాయి. గుమ్మిడికాయ గోంగూర తిన్నప్పుడు జుమ్మని బయటకు వస్తాయి అన్నమాట, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి. సో అష్టమంలో శని, యాక్సిడెంట్లు కొంతమందికి అవుతారా నాయన అంటే వీళ్ళకి సరిగ్గా ఈ యొక్క రాశి ఫలాలు అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మాకే తగిలేస్తుంది యాక్సిడెంట్ అనుకుంటున్నారు. పరిహారాలు చేసుకుంటే పోద్ది. కొంతమందికి వ్యక్తిగత జాతకాలను బట్టి యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి అన్నమాట. అష్టమ శని అంటే అష్టమ శని కష్టాలు ఇస్తాడు, యాక్సిడెంట్లను ఇస్తాడని చెప్తుంది శాస్త్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాం. ఎంతోమందికి ఈ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి జస్ట్ కార్ అలా కాకపోతే వెనకాల ట్రక్ గుద్దేసి ఆవిడకేం కాలేదు కానీ మొత్తం ట్రక్ ఇదైపోయింది. మరి జరిగింది. అలాగే ఇంకొక అబ్బాయి పాపం మా స్టూడెంట్ వాడు బైక్ మీద వెళ్తుంటే ఎదురోడు వచ్చి గుద్దేసి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పుకోవాలండి. నెలలాళ్ళు డబ్బులు ఎవడిస్తాడు హాస్పిటల్ బిల్లు? వీళ్ళు అబ్బాయి సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అని భయపెడుతున్నారంటే పిచ్చి పిచ్చిగా తిరిగితే యాక్సిడెంట్లు అవ్వవా? మరి ఇంట్లో ఉన్న అవుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సింహరాశి వాళ్ళకి కొంచెం పాపం జనరాసిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి జనరాసిటీ అంటే దయాగుణం ఎక్కువ ఉంటుంది. అందువలన కొంతమంది డొనేషన్స్ ఇవ్వడానికి, పేదవాళ్ళకి వాళ్ళకి చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా మంచి పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రాణ ఆపద అనేటటువంటిది లేదనమాట. అయితే ఒకటి మాత్రం షూర్ అండి ముఖేష్ గారు, మొత్తం సింహరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యయంలో గురుడు వచ్చాడండి. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి జూన్ నెల అంతా కూడా తోలు తీసేస్తాడండి గురుగ్రహం. ఎందువల్లంటే మా చుట్టాలు అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సూరిటీలు సంతకాలు పెడతామని మొహమాటాలకు వెళ్ళి సంతకాలు పెడతారు. వాళ్ళ కట్టరు డబ్బులు, మొహమాటం లేదు. ఆ డబ్బులు వీళ్ళే కట్టుకోవాలి. కోర్టు నోటీసులు వచ్చేస్తాయి. ఏదో రకంగా కొంతమంది సింహరాశి వాళ్ళందరికీ కూడా మరి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కోర్టులో ఎక్కేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. అలాగే సింహరాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త వస్త్రధారణలు ఉంటాయి, కొత్త కొత్త ఫ్యాషన్స్, కొత్త కొత్త దేశాలు వెళ్ళడము, ఇలా అంతా కొత్త అనమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఏమడుగుతారండి జనం? అవును. ఇప్పుడు మామూలుగా కష్టాలంటే ఏంటి? ఏమంటే రాశి ఫలాలు ఎందుకు చూస్తారు? నా పిల్లలు లేనివాడు పాపం నాకు పిల్లలు పుడతారా అని చూస్తారు. పుడతారు. ఇప్పుడు ఆ యోగం ఉంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలాగే పెళ్ళిళ్ళు అవుతాయా అండి అని, పెళ్ళిళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. ముందు ఆతృత ఉంటుంది. ఆ విధంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు. పెళ్లి ఖర్చు అందుకని అప్పులు చేస్తారు. వెంకటేశ్వర స్వామి, గోవిందరాజుల స్వామి వారి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కలియుగంలో ఇంతవరకు తీర్చలేకపోతున్నాడు. ఆ టైప్లో వీళ్ళు అప్పు చేయాలండి పెళ్లి చేసుకోవాలంటే. ఓకే, కాలే వీళ్ళు ఎందుకంటే మామూలుగా చేసుకుంటే పిల్లల్ని ఇవ్వట్లేదు, ఆ ఆడపిల్లలే ఒప్పుకోవట్లేదు. ఏంటి మంచిగా బ్రహ్మాండంగా అరే అసలు సింహరాశి వాళ్ళ సంగతి మర్చిపోయాను చెప్పడం. మొన్న సింహరాశి వాళ్ళందరూ కూడా నేను మొన్న ఒక షాప్కి వెళ్ళాను, రామండ్స్ బట్టల షాప్. వెళ్తే ఏమని అడుగుతున్నారు, మహేష్ బాబు వైట్ డ్రెస్ వేసాడు కదా మహర్షి సినిమాలో, ఆ షర్ట్ కావాలన్నారు. అమ్మేవాడు నవ్వుతున్నాడు. నిజంగానే అలాంటి డ్రెస్లు వేస్తారు ఇప్పుడు అందరూ కూడా. ఓకే, జూన్ నెలలో సింహరాశి వాళ్ళు కావాల్సి చెక్ చేసుకోండి. ఎప్పుడు ఫ్యాషన్కి వాల్యూ ఇవ్వని వాళ్ళు కూడా వెళ్ళి చక్కగా రామండ్ షాప్లోనో లేకపోతే డైమండ్స్ కొనుక్కుంటారు. డైమండ్ షాప్లో బట్టలు, మహేష్ బాబు బట్టలు కొనుక్కుంటారు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా చక్కగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వ్యయంలో గురుడు పడ్డాడు కాబట్టి నాలెడ్జ్ మీద దృష్టి తక్కువ పెడతారన్నమాట. అండ్ కొత్త కొత్త జాబులు, మెయిన్గా ఉద్యోగాలండి. ఉద్యోగాల బాధల్లో ఉంటారు జనం అంతా కూడా. ఈ సింహరాశి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఉద్యోగాలు పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందువలన ఉద్యోగాల్లో చేసేటటువంటి వాళ్ళకి ఏదో ఒక బాధ పెట్టాలి కదా, దేవుడు అనేవాడు ఒక బాధ పెడతాడు. అందువలన పిల్లల విషయంలో కొంచెం మెంటల్ టెన్షన్స్ ఇలాంటివన్నీ కలిగిస్తాడండి. ఆ తర్వాత వాళ్ళ కోసం ఎక్కువగా ఏళ్ళు ఆలోచించేస్తారు. ఎప్పుడో పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇప్పుడు ఏళ్ళ కంగారు పడిపోతారు. తల్లిదండ్రులు రాస్తున్నాడు, ఓకే సీట్ ఇప్పించాలి అంతవరకు ఉండాలి, చక్కగా ఒక మంచి కాలేజీలో ఇప్పించాలి అంతవరకు ఉండాలి. నో ఐ హ్యావ్ టు గెట్. అండ్ ఇప్పుడు ఒక రోగం వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ఆ ప్రాబ్లము నాన్ వెజిటేరియన్ తినకూడదండి. ఓకే. ఎవరైనా ఏ రోగం వచ్చినా అయితే మనం అక్కడ సాక్రిఫైస్ చేయం. మనం ఫుడ్ మాత్రం వచ్చేయాలా, నాన్ వెజిటేరియన్ రోగాలు మాత్రం తగ్గిపోవాలా. ఎట్లా కుదురుతుంది చెప్పండి? అదే కదా. కాబట్టి ఇట్లాగా సింహరాశి వాళ్ళందరూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందండి. ఇంత గతంలో పెద్దలు చెప్పేవారు, ఒక కోర్టు పోలీసు వాళ్ళకి దొరకకూడదు అంటే కోర్టు ప్రాబ్లమ్స్లో లాయర్ల చేతిలోకి వెళ్ళినా పిండేస్తారు, అలాగే డాక్టర్ చేతిలోకి వెళ్ళినా పిండేస్తారు. ఇప్పుడు 20 లక్షల బిల్ తక్కువ, జ్వరం వచ్చిందని ఒకడు వెళ్ళాడండి సింహరాశి వాడు. ఓకే. ఎంత, ఎన్ని లక్షలు, 2 లక్షలు 3 లక్షలు వేస్తే పర్లేదు, ఆ కాలం దాటిపోయింది. పెట్రోల్ ఇప్పుడు రేట్లు ఎలా పెరిగిపోయినాయి, అవును 20 లక్షలు వేసారు బిల్లు. ఇప్పుడు మన హాస్పిటల్లే, పేర్లు అవసరం లేదు, కార్పొరేట్ హాస్పిటల్స్. సో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ యొక్క హాస్పిటల్ నిమిత్తం నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికైనా 5 లక్షలు తక్కువ బిల్లు వస్తే నాకు కామెంట్ పెట్టమనండి, చూస్తాను. అంటే ప్రతి ఒక్కళ్ళకి సింహరాశి వాళ్ళకి అందరికి కూడా హాస్పిటల్ బిల్లులు వస్తాయి ఏదో రకంగా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అండ్ డాక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు బాగా పెరుగుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. యాంకర్లకి చక్కగా రాజకీయ అవకాశాలు వస్తాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, జగద్గురువు, మన గురువు గారు, ఆయన చెప్పినట్టుగా మొత్తం మా ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి మినిస్టర్లు అయిపోతారు, రాజ్యపాలన చేస్తారన్నారు. సింహరాశి వాళ్ళే అందులో ఎక్కువగా ఉన్నారండి. ఇప్పుడు ఈ జూన్ నెలలో కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమండి, ఎవడ స్మృతి ఇరానీ ఎవరండి, టీవీ ఆర్టిస్ట్ అవ్వలేదా, మినిస్టర్ అవ్వలేదా, హెచ్ఆర్డీకే మినిస్టర్ అయిపోయింది. ఓకే, ఎన్టీఆర్ ఎంజీఆర్ తీసేయండి వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు, స్మృతి ఇరానీ వీళ్ళు టీవీ ఆర్టిస్టులు వెళ్ళాడు. ముఖేష్ గారు, మీకు కూడా అప్పుడు ముఖానికి చక్కగా రంగేసుకోకపోయినా యూఆర్ ఎ గుడ్ యాంకర్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్న మా ముఖేష్ మమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే మీరు. అట్లాంటిది మీకు కూడా ఏమైనా రాజకీయ అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెప్పలేము, డెస్టినీ. కప్ ఎవరు బెంగళూరు కొడద్దు అనుకున్నామా, కొట్టేసిందే అంతే. అందులో మన కోహ్లీ ఎవరండి, సింహరాశి వాడు, కప్ పట్టుకుపోతారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి సప్తమ రాహువు గొడవలు పెట్టేస్తాడు, వితండవాదాలు. అష్టమ శని కష్టాలు పెట్టేస్తాడు. ఈ రెండింటిని ప్యాసిఫై చేసుకోవాలా. అందుకని చక్కగా శనికి రాహుకి శాంతులు చెప్పించుకోవాలా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా, దుర్గాదేవి జపం చేసుకోవాలా, దత్తాత్రేయ గురు చరిత్ర చదువుకోవాలా. ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్తున్నారు. రెమెడీ కూడా చాలా సింపుల్గా చెప్తున్నారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.